ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు లేకుండా మనకేమి పున్నమిలా మనసును నింపుకొని హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేది మా కోరిక. మీరు ఎల్లప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఇంతమంది బంధువులు, ఇంతమంది స్నేహితులు, ఇంతమంది హితులు, ఇంతమంది సన్నిహితులు వీరందరూ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీరు ఎంత ధన్యత చెందిన జీవితమో, మీరు ఆశీస్సులన్నీ ఫలించి మీరు చక్కగా హాయిగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేదే మా యొక్క పూర్తి కోరిక. వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి డాక్టర్ శ్రావణి, వరుడు చిరంజీవి డాక్టర్ సాయిరాం. ఈ ఇరువురు కూడా నేటి వివాహంలో చక్కగా అరమరికలు లేకుండా హాయిగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంతమంది హితులు సన్నిహితులు చక్కని చల్లనైన నిండు హృదయంతో మీకు అక్షతలు సమర్పిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ చక్కని శుభవేళ ఈ రకంగా మీకు చెబుతున్నారు. మరి మీరు కూడా అవన్నీ గుర్తుంచుకుని ఆ ఆశీస్సులు తీసుకుంటూ అందరికీ ఆదర్శవంతమైన నిత్య నూతన దాంపత్య జీవనాన్ని మా అందరికీ కూడా అందించి చూపించి మీరు సంతోషం కలిగజేయాలి. అమ్మ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రావణి, మరి మేము కూడా కొన్ని మీకు చెప్పాలి. మా మాటలు, మా హితులు సన్నిహితులు బంధువులు అందరూ కూడా మీకు అత్యంతలు వేస్తూ చెప్పే మాట, మధుర వాక్పణితిని మనసు రంజిలజేసి. అమ్మాయి శ్రావణి, మధుర వాక్పణితిని మనసు రంజిలజేసి పశ్చాదరణ నీవు పడయవలయు. భర్తతో చక్క మధురంగా చక్క హాయిగా నిండుగా నవ్వుతూ ఆయన యొక్క ఆదరాభిమానాన్ని పొందాలమ్మా. అత్తమామలయందు అతి భక్తి చూపించి అంచిత కూర్మి అలరవలయు. మా ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్తున్నావు తల్లి, నువ్వు అక్కడికి వెళ్ళి అత్తమామలందరి చేత కూడా మంచి భక్తిని చూపించి వారి ఆదరాభిమానాన్ని పొంది వారి యొక్క ప్రేమను నువ్వు పొందాలమ్మా. బంధుదతులు ఇంట ప్రబలి ఉండిన వేళ తనలోని నాల్కవై మెలగమలయు. అమ్మా, బంధువులందరూ ఇంటికి వస్తారు, అనేక మంది స్నేహితులు హితులు బంధువులు వస్తూ ఉంటారు. వారందరినీ కూడా వాళ్ళ తలలో నాలుకలాగానే ఉండాలి, అంత మంచిగా నడుచుకోవాలి, అంత చక్కగా ఆదరించాలి, అంత చక్కగా నవ్వాలి, అంత చక్కగా మాట్లాడాలి, అంత చక్కగా సేవలు చేసి వారి అందరి యొక్క మనల్ని నువ్వు పొందాలమ్మా. ఆడపడుచులను ఆత్మీయ భావాన మెప్పించి మెప్పొంది మెలగవలయు. అమ్మా, ఆడపడుచుల్ని చక్కగా మెప్పించి వాళ్ళ యొక్క మెప్పును పొందాలి, వారు చక్కగా ఆదరించాలి, చక్కగా చూడాలి. తల్లి అమ్మాయి శ్రావణి, చాలా జాగ్రత్త. మన ఇంటికి మంచి పేరు ప్రతిష్ఠ తీసుకురావాలి. అరుగో ప్రజలందరూ కూడా వచ్చి నేను ఆశీర్వించినట్టు చూసావా. బొడ్డపాటి చలసాని వంశద్వయము విశ్వవిఖ్యాత కీర్తులు వెలయజేసి ఈ రెండు వంశాలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఖ్యాతిని పొందేటట్లుగా నువ్వు చూడాలి తల్లి. అందుచేతనే ఈ రోజు ఇంత వివాహ వేడుక, ఈ సంరంభం, ఈ సంబరం ఇంత చక్కగా చేస్తున్నటువంటి ఈ విషయాన్ని గ్రహించి నీవు మనకి, మన వంశానికి, మన పెద్దలకి, అమ్మకి, నాన్నకి, తాతకి, నాయనమ్మకి, అదిగో మా కోటేశ్వరరావు గారు కూడా వచ్చి నిన్ను ఆశీర్వదించి వెళ్తున్నారు. ఇంత మంచి ఈ సమయంలో నీవు మనకి మంచి పేరు ప్రతిష్ఠ తీసుకురావాలమ్మా. పద్మభాతిని రగివించడి శ్రావణి మాన్యతపడియుమమ్మా. పద్మ వారి యొక్క, మీ అమ్మగారి యొక్క ఖ్యాతిని
వారికి ఉన్న ఓర్పుని, వారికి ఉన్న సహనాన్ని నీవు పొందాలి. ఏ విధంగా మీ అమ్మగారికి ఓర్పు ఉందనుకుంటున్నావు? మీ నాన్నగారికి ఏమంతటి విశాలమైన మనస్తత్వం ఉంది. సముద్రం లోతైన మనస్తత్వంతో ఎలా ఉంటుందో సముద్రం వంటి లోతైన మనస్తత్వం నీకు ఉండాలి. భూమి ఎంత సహనం కలిగి ఉంటుందో ఆ భూదేవికి ఉన్నంత సహనం కలిగి నీవు ఉండాలి. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో ఆ ఆకాశానికి ఉన్నంత విశాలమైన మనస్తత్వం అమ్మా నీకు ఉండాలి తల్లి. ఎగో మా సింహాచలం గారు వెళ్ళిపోతున్నారు. అయ్యా, ఇంత మంచి మాటలు మీరు కూడా చెబితే హిమాలయాలకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావాలతో నువ్వు ఉండి అందరి యొక్క ఆదరాభిమానాలు నువ్వు పొందాలమ్మా. అత్తగారిచ్చిన పసిడి రత్నము మురియుతూ, అత్తగారు నీకు పెట్టినటువంటి ఆ బంగారాన్ని చూసి మురిసిపోతూ మేలులోని తురిమి నీ శరీరంలో చాలా జాగ్రత్తగా గుచ్చి మరీ పెట్టుకుంటున్నావే. అంత మంచిగా ఉంటూ ఇంత ఇదిగా అన్ని విషయాల్లో కూడా అత్తగారితో పాటు అన్ని విషయాల్లో కూడా కల్పించుకుని అత్తగారికి సేవలు చేయాలి తల్లి. జనని వసంగిన ఛాయ పసుపు తీరంతున మూట బిగించి గట్టి నువ్వు వెళుతుంటే మీ అమ్మగారు, అమ్మా జాగ్రత్తగా వెళ్ళమ్మా, అత్తగారికి వెళుతున్నావని ఆ పసుపు చీరలో కట్టినటువంటి బియ్యపు మూటని జాగ్రత్తగా వెళ్ళమ్మా. నీకుగా అన్నం పెట్టాం, పాలిచ్చాం, పెంచాం, పెద్దదాన్ని చేశాం. ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇవాళ నువ్వు ఇంకా చక్కగా ఉండాలి. అయ్యా సుబ్బారావు గారు, చూసారా మా అమ్మాయికి ఈ రోజు ఇంత ఘనమైన పని చేస్తుంటే మీరు వచ్చి దీవించి వెళ్ళటం అది మా అదృష్ట విశేషం. తండ్రి ఇచ్చిన మేటి ధనమది పెట్టిలోన పరమహర్షముతోడా. మీ నాన్నగారు నీకు ఇచ్చిన సంపదమ్మా అది. ఇంతటి వైభవంగా వైభవ ప్రాభవాలతో ఇంత చక్కని వివాహము, ఆహా ఎంత నిరానందకరంగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది, మోదము చెందుతున్నది ఈ రోజు నీ వివాహాన్ని చూస్తూ ఉంటే. అలాంటి వివాహంలో మీ నాన్నగారు నీ కోసం చేసిన సంపద ఏమిటంటే ఇంతమంది యొక్క మనసులను తోటి దొంగిలించారు ఆయన. ఇంతమందిని అశేష జనవాహిని, బంధువులు, స్నేహితులు అందరినీ పిలిచి చక్కగా ఇక్కడ నిన్ను ఇది చేస్తున్నారు. కోరి ముత్తైదువులు ఇచ్చుకు ముందు భక్తి మీరగా చేతిలోన పట్టుకొని చూడు. నీ యొక్క పెండ్లికి వచ్చేటువంటి ముత్తైదువులందరూ కూడా నీ శిరస్సుపై అక్షంతలు వేసి నిన్ను ఆశీర్వదిస్తున్నారే. ఆ ఆశీస్సుల్ని భద్రంగా నీ మనసులో ఉంచుకో. ఆ ఆశీస్సుల్లో ఉన్నటువంటి శక్తిని నువ్వు గ్రహించు. వారి వల్ల నీవు కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. అది మర్చిపోకు తల్లి. నీకు మేమందరం ఇచ్చేటువంటిది దివ్యమైన భవ్యమైన ఆశీస్సులని గ్రహించాలి. అత్తవారింటికి భర్త అనుసరించి వెడలి రావమ్మా శ్రవడి వేట్కలరా. ఇక మీ అత్తగారింటికి మీ భర్త నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా చక్కగా వెళ్ళి చక్కని మంచి పేరు మనకి తీసుకురా తల్లి అంటూనే ఇంతమంది బంధువులు ఇంత చక్కగా ఇంత మంచి చల్లనైన హృదయంతో నేను ఆశీర్వదిస్తున్నారు. చిరంజీవి సాయిరాం, ఇంతవరకు మా అమ్మాయికి ఇతరులు సన్నిహితులు ఇచ్చిన ఆశీస్సులతో పాటు మీరు కూడా ఆశీస్సులు పొందుతున్నారు, ఆశీస్సులు తీసుకుంటున్నారు. మరి మీరు కూడా కాస్త చిన్న హితైషి చెప్పే ఉత్తమములలో మీరు కాస్త జాగ్రత్త వినండి. పెండి కుమార జీవిత మధువనమునందు శ్రావణి బాలతోడు పడసినారు. పెండి కుమార నాయనా సాయిరాం, శ్రావణి అనే ఈ బాలను నీ జీవన పర్యంతము నీతో పాటు కలిసి ఉండటానికి ఈ రోజున ఈ సుముహూర్త వేళ ఈ శుభ సమయాన భారీగా పొందుతున్నాం. అంటే నీ జీవితంలో సగభాగం ఆవిడ ప్రవేశిస్తోంది. బొట్టపాటి సుధాంశమూర్తి వగుతూ యోగ్య సంతాన భాగ్యమునందవలయు. మీ వంశానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి ఈ చక్కని అమ్మాయి ద్వారా మీ వంశాన్ని నిలబెట్టుకుని సత్సంతానాన్ని నీవు పొందాలి అని మేమందరం ఆకాంక్షిస్తున్నాం. పరిమితి సంతాన పరమార్థ నరిగి సౌఖ్యార్ణవున నీవు ఈదులాడవలయు.
సంతానాన్ని పొందమన్నాం కదా అని చాలా మంది సంతానం వస్తే మరీ భరించలేమేమో. అంచేత పరిమితి సంతానం ఉంటే చీకులు లేని సంతానం మనకు ఉంటుంది, చీకులు లేని సంసారం మనకు ఉంటుంది, మీ మనసులు ప్రశాంతంగా హాయిగా ఉంటాయి. అందుచేతన నిర్మల వివాహ సంస్కార నీ ఏతి మెరిగి సూర్య చంద్రులు సాక్షులైనట్లు మీకు మీ వివాహానికి సాక్షులు వీళ్ళందరూ ఉన్నారు. ఎంతకన్నా ముఖ్యమైన సాక్షులు కూడా ఉన్నారు నాయన సాయిరాం. వారే సూర్యుడు చంద్రుడు కూడా మీకు సాక్షులుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీరు చక్కగా ఉండాలి అని మా శ్రావణి బాలకు మనసు రంజల చేసి అనుకూలుడనగా అలరవలయు. మా శ్రావణికి అనుకూలుడైనటువంటి భర్త దొరికాడు. ఆమె సంతోషిస్తూ ఆమె సంతోషపరుస్తూ మీరు ఆమె కలిసి మెలిసి చక్కగా ఉన్నట్లయితే చూసేటువంటి వారందరూ కూడా ఆహా దాంపత్యం అంటే వీరు, దంపతులంటే వీరు, వీరువనే ఉండాలి అనేటట్లుగా అందరూ చక్కగా మీ గురించి చెప్పుకునేటట్లుగా మీ జీవన పర్యంతము కూడా ఆదర్శవంతమైన దంపతులు మీరు అని చెప్పాలి. అదే నిదర్శన ఈ రోజు ఈ యొక్క వివాహం. దంపతులారా, మరి చక్కగా ఇంతమంది వచ్చారు. మేమందరం కూడా ఈ సమయంలో ఈ యొక్క వివాహ సందర్భంగా మిమ్మల్ని మేమేం కోరుకుంటున్నామంటే మానసకాసారమందు ప్రేమతో మెలగడి కలహంస మిథునమట్లు. మానసకాసారంలో కలహంస మిథున హంసలో ఆ రెండు కూడా చక్కగా కలిసి వెలిసి మానసకాసారంలో అవి మునిగి తేలుతూ ఇతలు కొడుతూ సంతోషంతో భార్యాభర్తలు రెండు ఏ విధంగా ఉంటాయో మీరు అలా ఉండాలి. ఈ జీవన సాగరంలో సంతోషంగా హాయిగా చక్కగా అరమరికలు లేకుండా ఉండాలి. నందనోద్యానవనమున హాయిగా జతగోడు రతీమతనులట్లు. నందనోద్యానవనం చాలా బాగుంటుందండి. ఆ ఉద్యానవనాన్ని చూస్తేనే అక్కడ చక్కని మంచి వాతావరణంతో చూడచక్కని నయనానందకరంగా మరి కర్ణానందకరమైనటువంటి సంగీతంతో ఎంత చక్కగా ఉంటుందో అటువంటి రతీమన్మధులు ఆ యొక్క ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటారట. వారు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా వారి యొక్క మోదమును ఆ యొక్క ఉద్యానవనంలో చూపిస్తూ ఉంటారట. రతీమన్మధులు ఏ విధంగా ఉంటారో మీరు కూడా ఆ విధంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. చైత్ర రథవనమున జరించు సౌందర్యమగితే మూర్తులు రోహిణీ మతనులట్లు. చైత్ర రథవనంలో ప్రవేశిస్తారు చంద్రుడు రోహిణి. చంద్రుడు రోహిణి కలిస్తే చక్కనైన చల్లనైన చందమామ తన యొక్క భార్య అయినటువంటి రోహిణీ దేవిని తీసుకుని ఆమెకి ఆనందాన్ని కలగజేస్తూ సంతోషాన్ని కలగజేస్తూ ఏ విధంగా చైత్ర రథవనంలో తిరుగుతూ ఉంటాడో మీరు కూడా ఆ విధంగానే ఉండాలి. ఆమని వేళల ఆనందము పొంగు సరస్సులు ప్రకృతి వసంతులట్లు. వేసవి కాలంలో కోకిలమ్మ కూస్తూ ఉంటుంది, ప్రకృతి పులకరించిపోతూ ఉంటుంది. ఆ చైత్ర ప్రకృతి వసంతులు ఏ విధంగా ఆ వసంత ఆగమనంతో ఆ ప్రకృతి అంతా కూడా ఏ విధంగా పులకరించబోతుందో అమ్మాయి శ్రావణి నీ జీవితంలోకి ప్రవేశించిన సాయిరాము గారు నిన్ను చూసి పులకరించాలి, ఆయన్ని చూసి నువ్వు పరవశించాలి. ఇద్దరు సుఖంగా సంతోషంగా నిత్య నూతనమైనటువంటి జీవన విధానంతో మా అందరికీ కూడా సంతోషాన్ని కలగజేస్తూ మీరు హాయిగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం అమ్మా. జీవితావని గవగోడి చిత్తమలర ప్రణయ జీవన మత్తుబాలముదో. ఈ జీవితాల్లో ప్రణయ జీవనంతో చక్కగా హాయిగా సుఖమయమైనటువంటి జీవితాన్ని సుఖంగా హాయిగా మీరు అనుభవించాలి. ఇది మా నిండు మనసుతో మేము కోరుకునేది. ఆ శేషాద్రి బాలాజీ కరుణ చేత మీరు చక్కగా హాయిగా సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే
మేమందరం కోరుకుంటూ ఆ బాలాజీని, ఆ శేషాద్రి బాలాజీని, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఆయన్ని మిమ్మల్ని ఈ జీవన పర్యంతము కూడా చక్కగా చల్లగా హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో చూడమని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా చక్కని మంచి సదావకాశం ఆనందకరమైన యథానందకరమైన మంచి ఉల్లాసభరితమైనటువంటి హిందూ భోజనాలతోనూ చక్కటి సంగీతాలతోనూ చక్కగా ఈ సమయంలో మీ యొక్క వివాహాన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. మేము మర్చిపోనంత కాలం మీరు హాయిగా సంతోషంగా ఉండాలి. మాకు ప్రతి నిమిషము కూడా మీ దంపతులు ఇరువురే మా కళ్ళకి కనబడుతూ ఉండాలి. మాకు ఆనందాన్ని చేకూర్చాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతూ మీకు శత సహస్ర మనస్సులతో కూడిన దీవుల్ని ఇంతమంది అశేష బంధువులు, మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, ముత్తైదువులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా మీకు చక్కని ఆశీర్వచనాలు ఇస్తున్నారు. మీరు రండి, నేను రావటం కాదు. ఇక్కడ నూతన వధువుల గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను పిలిస్తే నేను మాట్లాడలేను. పాప ఆ సంగీతం వారు అలా వాయిస్తూనే ఉంటారు అండి. ఈ సన్నాయి మేళాలు గాని, ఈ యొక్క బ్యాండ్ మేళాలు గాని మనకి ఈ సమయంలో ఎందుకు వాయిస్తూ ఉంటారంటే, చక్కగా వాళ్ళు ఇక వివాహం జరగబోతోంది, ఎవరైనా తుమ్మినా, ఎవరైనా కఠోరమైన నిష్ఠూరమైన మాటలు మాట్లాడుతున్నా అవేమి కూడా వినపడకుండా, ఆ తుమ్ములేమి అడ్డం రాకుండా, మనకి ఏమీ ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటానికే ఈ మేళాలు ఇప్పుడు వాయించే సమయం. ఈ సమయంలోనే ఒక్కసారి మన యొక్క హిందూ ధర్మ ప్రకారం మన యొక్క వివాహ వ్యవస్థ గురించి మనం చక్కగా చెప్పుకోవడానికి దేనికేంటంటే, రోజులు మారుతున్నాయి. ఆ రోజుల్లో అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్లో మన యొక్క సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాం. అది గుర్తు చేసుకోవడం కోసమే చరసాని వెంకటేశ్వరరావు గారు మరి వారి కుమార్తె వివాహ సందర్భంగా చక్కగా వివాహ వ్యవస్థల గురించి చెబుతూ అందరినీ కూడా అలరింపజేయండి, అందరికీ మంచినివ్వండి, అందరికీ మంచి శుభాన్ని కలిగించేలా చేయండి అని చెప్పి ఎక్కడో ఉన్న మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని పెట్టారు. మరి మీరందరూ కూడా చక్కగా చూడండి, చక్కగా దంపతులను ఆశీర్వదించండి, చక్కగా కడుపారా భోజనం చేయండి, దైనానందకరమైన వివాహాన్ని చక్కగా తిలకించండి. ఆ యొక్క వివాహంలో చక్కని ఆ యొక్క చిక్కనైనటువంటి ఆ అరమరికలు లేనటువంటి ఆ నూతన వధువులని మరొక్కసారి మనం ఆశీర్వదిద్దాం. మీ అందరూ వారిని ఆశీర్వదించి ఆశీర్వచనమే నేను ఆశీర్వదిస్తున్నాను. మీ అందరి తరఫున అందరూ ఒకసారి ఆశీర్వదించడం కుదరదు కదా. శ్రీరస్తు శుభమస్తు విజయోస్తు ధీరస్తు తేజోస్తు స్థితరాయుర్భాగ్య సిద్ధిరస్తు ఆరోగ్యమస్తు మహైశ్వర్యమస్తు సద్బుద్ధిరస్తు జగత్ ప్రసిద్ధిరస్తు పుత్ర పౌత్రాధిక భూరిలాభోస్తు ప్రశాంతరస్తు నితాంతరస్తు దాంతిరస్తు స్వస్థస్తు సత్కవిస్థవనీయమతిరస్తు నీతిరస్తు సమస్త భూతిరస్తు వామికి తథాస్తు దేవి విపుల మంత్రార్థములు సఫలములుగాక సన్మనోబలము కలిమి శ్రావణి సాయి రామ దంపతులకెప్పుడు. అదిగో మా యొక్క మేడుకొండ వేణు గారు వచ్చారు. ఆ యొక్క శ్రావణి, ఆ సాయిరాము గారి దంపతుల్ని చక్కగా చల్లనైన మనసుతో ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఇంతమంది ఇంకా బంధువులు ఎవరైనా మిగిలిపోయిన దూరం నుండి చూడకండి. మీ మీ హస్తాల్లో, మీ మీ యొక్క మనసుల్లో ఎంత చల్లని చక్కని శక్తి ఉన్నదో ఆ చల్లని శక్తిని ఆ యొక్క నూతన వధువుల శిరస్సుపై ఉంచి చక్కని చక్కని మనస్సుతో ఆశీర్వదించండి. రండి కొత్త వెంకటేశ్వర గారు, మీరు కూడా రండి, దయచేయండి. మీరు రావడం మాకు అదృష్టం, మాకు సంతోషదాయకం. అయ్యా రంగారావు గారు రండి. వేణుగారు కొంచెం నవ్వండి. నవ్వమన్నాను కదా, గట్టిగా నవ్వు, ఒక భయం వేస్తుంది.
అయ్యా, ఇంక మిగిలిన వారు ఎవరైనా ఉంటే కూడా వచ్చి
ఆ నూతన వధువుల్ని ఆశీర్వదించండి దయచేసి. ఈ నూతన వధువులకి వాక్శుద్ధి కలిగినటువంటి పెద్దలు వచ్చి, పండితులు, ఈ వైదికుల వివాహమునకు వచ్చిన మిత్రులు, చుట్టాలు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ ఆశీర్వదించడం వల్ల అన్ని దోషాలు పోయి ఆయురారోగ్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ వధూవరులు సుఖంగా ఉంటారు అనే ఉద్దేశంతోనే మీ అందరినీ వచ్చి ఆశీస్సులు ఇవ్వండి, ఆశీర్వదించండి అని మిమ్మల్ని పదే పదే మనవి చేయటంలో ఉద్దేశం అది. తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సుల్ని ఆ నూతన వధువులకి అందజేయండి. ఇప్పుడు మంగళ స్వరూపుడు, కరుణామయుడు, సర్వాంతర్యామయ్యకు పరమాత్మ సన్నిధానమందును పెద్దల సమక్షమున వివాహము నిర్విఘ్నంగా జరగబోతోంది. మరి వివాహ శుభముల చేత వీళ్ళిద్దరూ కూడా బంధించబడతారు. గృహస్థాశ్రమ సంబంధమైన గురుతర భారము మోపే ఉంచబడుతోంది. సంసారం యొక్క మొదటి మెట్టుపై కాలు మీరు పెట్టబోతున్నారు. ఈ భగవంతుని యందు విశ్వాసము, భగవత్ స్వరూపులకు పెద్దల యందు భక్తి ప్రపత్తులు కలిగి సర్వ గృహ కార్యములందు ఈశ్వరార్పితముగా భావించి వేద ధర్మాలను అనుసరించి సత్కర్మలను ఆచరించి భాగవత ఆచార్య పరిపూర్ణ కటాక్షం వల్ల ఇహలోక పరలోక సౌఖ్యములను మీ నూతన దంపతులు అందించవలసిందిగా భగవంతుడు సదా మిమ్మల్ని జీవిస్తూ చల్లనైనటువంటి కృపా కటాక్షాలతో ఆయురారోగ్యైశ్వర్యాదులు ఇస్తారు. అభివర్ధిత వైశాఖి రాష్ట్రేణ వర్ధితాంగీయ సహస్రపోషేణ మౌకాస్త మన ఈ దంపతులు సకల భోగభాగ్యాలతో, పాడి పంటలతోనూ, భూములతోనూ, సిరి సంపదలతో తొలదూగుతూ మా అందరినీ ఈ అభివృద్ధిని కలిగించి ఈ దంపతులు సకల సంపదలతో, సర్వ సమృద్ధులతో దేనికి ఇతరులపై ఆధారపడకుండా ఉండండి అనేదే మన యొక్క హృదయాంతరాల నుంచి వచ్చేటువంటి ఆశీస్సులు. ఆ ఆశీస్సుల యొక్క ఫలితమే వారు సుఖభోగాలతో, ఐశ్వర్యాదులతో చక్కగా సుఖంగా హాయిగా ఉంటారు అని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అరుంధతి పతివ్రత భావ, ఇంద్రాణి సుమంగళ భవ, శ్రీదేవ శుభగ భావ, ప్రజాపతి సుప్రజా భవ, పురుషోత్తమ ఇవ దూర్జవమో భవ, మహేంద్ర ఇవ సర్వార్థ సంసిద్ధో ఇవ అంటూ ఆవిడ్ని మనందరూ కూడా పతివ్రత శిరోమణులందరినీ కూడా చక్కగా తలుచుకుంటూ వారిని ఆశీస్సులు ఇస్తూ ఎత్ర నార్యస్తో పూజంతే రమంతే తత్ర దేవతాః, ఎచ్చట స్త్రీలు పూజించబడతారో అచ్చట దేవతలు ఉంటారు అని చెప్పి మనందరూ చెప్పుకుంటాం. అయ్యా వెంకటేశ్వరరావు గారు, మీరు ఆశీస్సులు ఇచ్చారు, చక్కగా మంచి భోజనం చేసి ఇంకా వివాహం కూడా చూసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శోచంతి ఛాయాయో ఎట్ల నిరస్కులం రసోభక్తితో మత్రైతా వర్తతే తగ్గి సర్వదా. ఎచ్చట స్త్రీలు దుఃఖిస్తారో ఆ కులము చాలా ఇబ్బందులు బాగుంటుంది. అందుచేతనే ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని బాధించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. వారు సుఖంగా సంతోషంగా హాయిగా ఉండాలని మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ వారిని అలా చూస్తూ ఉండాలి అని మనకి వేలాల నుంచి కూడా వస్తుంది. అందుచేతనే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వారు తన వక్షస్థలం మీద ఉంచుకుని ఆమెకు ఏ కష్టము రాకుండా ఆవిడ్ని చక్కగా హాయిగా సుఖంగా చూస్తున్నారు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవుడు తన ముఖంలో ఉంచుకుని మంజుల మంజీరవులతో నాట్యం చేసే ఆ సరస్వతి మాత చక్కనిగా హాయిగా నిర్భయంగా సంతోషంగా బ్రహ్మ ముఖస్థానంలో నివసిస్తూ హాయిగా ఉంటుంది. అదేవిధంగా మరి పార్వతీదేవిని ఆ యొక్క మహానుభావుడు పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగం భార్యకి ఇచ్చి గౌరవించాడు. ఆ భార్య గౌరవంలో ఉద్దేశం భార్యని కూడా జీవితంలో సుఖంగా సంతోషంగా హాయిగా చూడాలి అని ఆ యొక్క సృష్టి స్థితిలో కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వారి భార్యని ఎంతో భద్రంగా చక్కగా చూస్తున్నారు. ఇంకా మనమందరం కూడా అది ఆదర్శంగా తీసుకుని ఆ మాటను మనం పుట్టుకుంటూ మంచిగా చక్కగా ఆనందంగా ఉండేట్టుగా ఆ యొక్క శ్రీమూర్తికి ఏ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యతలో భక్తిగా ఉన్నది. భక్తికి ఏ కష్టము రాకుండా చూడవలసిన బాధ్యత
బాధ్యత కూడా ఉన్నది. వారిరువురు కూడా అరమరుగులు లేకుండా అందరికీ ఆదర్శవంతమైన జీవితం గడపాలి అనే మీరందరూ ఇంట్లో వచ్చి వారిని ఆశించే ఆశీస్సుల్లో ప్రమా
7 అడుగులు అనుబంధం. జీవితంలో 7 అడుగులు భర్తతో పాటుతో నడిస్తే జీవితాంతము కూడా వారి ఊరు కూడా సుఖమైన జీవితాన్ని నడుపుతారని చెప్పి ఇప్పుడు కాసేపట్లో జరగబోయే ఈ వివాహ వేదికలో ఆ సప్తపదిని కూడా మన అందరం కూడా చూడబోతున్నాం. ఆ సప్తపదిలో ఉన్నటువంటి భావం, ఆ సప్తపదిలో ఉన్నటువంటి మన యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో, ఎంత మంచిదో. దేశాలన్నింటిలో కల్లా భారతదేశం చాలా పవిత్రమైనది. దీనికి అజనాభము అనే పేరు ఉన్నది. అజుడంటే ఎవరు? బ్రహ్మ సృష్టిని సృష్టించడానికి ముందు ఆయన దీన్ని నాభిస్థానంగా చేసుకుని దీనికి అజనాభము అనే పేరు పెట్టాడు. కేంద్రంగా చేసుకున్నాడు మన భారతదేశాన్ని. ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ఋషిపుణ్యులు పుట్టారు. అనేకమైనటువంటి విషయాలు ఎన్నో కేటకల్లమయ్యి మన దేశం ఇతర దేశానికి ఆదర్శవంతమైనటువంటి దేశంగా విరాజిల్లుతూ వస్తుంది. ఇంతటి చక్కటి సాంప్రదాయాలతో, ఇంత చక్కటి సంస్కృతి సాంప్రదాయాలతో విరాజిల్లుతూ ఉండటంలో ఎంత చెప్పినా తరగనటువంటిది మన దేశ సంస్కృతి. అందులో ముఖ్యంగా భాగవతంలో ఆంధ్రత్వం, ఆంధ్ర భాష నా అంతస్య అంశత్వలం, ఆంధ్రుడు పుట్టి ఉండటము, ఆంధ్ర భాష వచ్చి ఉండటము, ఆంధ్ర తత్వాన్ని పూజించుకోవడము, ఆ తత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వేదాంగాల్లో ఉన్నటువంటి మన వివాహ వ్యవస్థల గురించి ఒక్కరూ గౌరవిస్తారు. ఇది మన ఆంధ్రుల యొక్క ముఖ్యమైన లక్షణం. చాలా చక్కని మంచి మనసుతో మన వారందరూ కూడా ఈనాటి ప్రాచీన కాలం నుండి ఇప్పుడు కూడా నిరాధారంగా, నిరాధకంగా, నిర్విరామంగా ఈ యొక్క వివాహ వ్యవస్థ మనందరం గౌరవిస్తూనే వస్తున్నాం. ఇంట్లో దాంట్లో 7 అడుగుల అనుబంధం నుంచి సప్తపది అని చెప్పి మనం అంటాము. ఆ సప్తపది అంటే ఏదనుకుంటారు? ఏక విషయ విష్ణుస్వాన్వేతు. ఓ శ్రావణి, నాతో పాటు మొదటి అడుగు వేస్తున్నావు నువ్వు. ఆ అడుగులో అర్థమేమి తెలుసా? విష్ణుమూర్తి నీ కోరికలు తీర్చడానికి నీకు తోడు ఉంటాడు. చూడండి, ఆ వరుడు ఎటువంటి వాడు? విష్ణుడు. ఆయన శ్రీమన్నారాయణ స్వరూపుడు వరుడు. ఆ వరుడు 7 అడుగులు నాతో ఉన్నాడు అని చెప్పి నడుస్తూ ఏక విషయ విష్ణుత్వాన్వేతు. ఒక పాదమున విష్ణువు నిన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి నీకు వీలుగా నీ భర్తతో చక్కగా సాంప్రదాయబద్ధంగా, సంస్కృతిబద్ధంగా, ఆచార వ్యవహారాల్లో భక్తికి అనుగుణంగా ఉండడానికి నీకు విష్ణుమూర్తి సహకరిస్తాడు. విష్ణుత్వాన్వేతు. 2వ అడుగు వేస్తూ చూసావా? నీకు ఉన్నతికి, నీవు అభివృద్ధి చెందడానికి ఆ విష్ణుమూర్తే నీకు తోడు ఉంటాడు. 3 వ్రతాయ విష్ణుస్వాన్వేతు. 3వ పదంలో కూడా నీవు ఏ వ్రతం చేయాలనుకున్నా, నీ భర్త గురించి ఏం చేయాలనుకుంటున్నా సరే ఆ విష్ణుమూర్తే నీ వెనకాలని తోడుగా, నీడగా నీకు విశ్వాసాల్లో కూడా ఆయన నీకు ఉంటాడు గాక. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ భర్త చెప్తున్నాడు. ఎవరు తోడు ఉంటారు? ఆ విష్ణుమూర్తి. సృష్టి స్థితిలయ కారకుల్లో పోషణకర్త అయినటువంటి ఆ విష్ణుమూర్తి వారు నీకు సర్వదా సకల విషయాల్లో కూడా నీకు తోడు ఉంటాడు. 4 మయో భవాయ విష్ణుస్వాన్వేతు. 4వ పదమున ఆనందోత్పత్తి కొరకు విష్ణువుని అనుసరించుగాక. నీకు ఆనందంగానే ఉండటానికి, ఉల్లాసంగానే ఉండటానికి, ఎప్పుడూ కూడా అసలు కష్టం అంటే ఏమిటో తెలియకుండా, ఖేదము నీకు తెలియకుండా చక్కగా నవ్వుతూ హాయిగా ఉల్లాసంగా, బాధ అంటే ఏమిటో తెలియకుండా ఈ సాయిరాము గారు దీన్ని చూస్తారమ్మా. ఆయన అడుగులో అడుగువై, ఆయన మాటలో మాటవై, ఆయన విశ్వాసాల్లో ఊపిరివై, ఆయన హృదయంలో హృదయానివై చక్కగా ముందుకు ఇదంతా కూడా మంచి జరుగుతుంది. 4 మయో భవాయ విష్ణుస్వాన్వేతు. 4వ పదంలో కూడా నీకు ఆనందాన్ని పుట్టించాడు. నీకు ఆనందం కలగట్లేదంటాడు, నీకు ఆనందం కలిగేలాగా చేసే బాధ్యత కూడా ఆ విష్ణుమూర్తి నీ భక్తే నీకు తోడుగా ఉంటాడు తండ్రి. పంచపసభ్యో విష్ణుస్వాన్వేతు. 5వ పదమైనటువంటి ఇంద్రియ ప్రవృత్తులు పుష్టి కొరకు, సృష్టి కొరకు, శక్తి కొరకు ఆ విష్ణుమూర్తి నీకు ఉంటాడు. ఈ 5వ అడుగులో నీకు అంత స్నేహంగా, అంత ప్రాజాగా నీకు శక్తి,
మీ శారీరక నిర్మాణంలో ఉన్నటువంటి అంతా కూడా ఏ శక్తిని కూడా ఏమీ చేయకుండా హాయిగా సంతోషంగా బలంగా పుష్టిగా నువ్వు ఇచ్చేది ఈ భక్త స్వరూపంలో నా విష్ణుమూర్తి నిన్ను కాపాడుతాడు. సత్యో విష్ణుత్వాలేదు ఋతువులు కొరకు విష్ణువు నిన్ను అనుసరించుగాక. ఏ ఋతువుల్లో ఏ సమయాల్లో ఎప్పుడైతే అరుగో మా వంశీ డాక్టర్ గారు వచ్చాడు, రండి దయచేయండి అమ్మా డాక్టర్ గారు కూడా రండి. మీ చక్కని చల్లనైన మనసుతో ఆ యొక్క వధువుని ఆశీర్వదిస్తూ మీ మంచి మనసుతో ఆయురారోగ్యశ్వర్యాలు కలగాలని వారికి ఏ విధమైనటువంటి పూర్వపక్షలు లేకుండా అనుమతి లేకుండా కష్టం తెలియకుండా హాయిగా మీరా చక్కగా అందంగా ఆనందంగా ఉండాలని జీవించండి. సప్తభ్యో హోతాభ్యో విష్ణుత్వాలేదు 7వ పదము హోత్రము కొరకు పునఃశాస్త్రమ హోమ యజ్ఞముల కొరకు విష్ణు గృహంలో ఇంట్లో చేసే పనులు మీ ఇంటి విషయాల్లో మీ భక్త రూపంలో ఆ విష్ణుమూర్తులు వారే. ఇది మన సప్తపది 7 అడుగుల అనుబంధంతో కూడిన సప్తపది చాలా ముఖ్యమైనది. ఇది మన యొక్క వివాహ వ్యవస్థలో 7 అడుగుల అనుబంధం సప్తపది అనే దాన్ని చక్కగా చేస్తుంటే మన ఆడపడుతులందరూ కూడా ఆనందంగా చక్కగా హాయిగా సంతోషంగా చూస్తూ ఎంత చక్కగా నడుస్తుంది, ఎంత బాగా చేస్తున్నారు. ఈ చక్కగా ముచ్చటగా ఆయురారోగ్యంతో ఈ వధువులందరూ కూడా చక్కగా ఉండాలి అని చెప్తారు. మీరందరూ కూడా పిండిలించుకడు పెద్దగా కంకలు కొట్టబోకు భూమండలమునందు పెద్దలే ఇలవేర్చలేని బాలుండవు సాయిరామా నీ విష్ణు అనొచ్చగలవో. సప్తపదియందు నీ సతిని నీవు అలరింపజేయగలవే. శ్రావణి నోట మాటలు నీ నామ జపో తత్పరుండవై వయ్యా. నా పెళ్లి అనుకుంటావేమో, ఇది మహాయజ్ఞం లాంటిది నాయన. ఈ యజ్ఞాన్ని నువ్వు ఏ విధంగా చేస్తావో, చిన్నపిల్లవాడివి అనుభవం లేనివాడివి, పెద్దలందరూ కూడా నీ చిన్నపిల్లవాడివి అనుభవం లేనివాడివి అని అందరూ వచ్చేది అక్షంతలు వేసేది ఉద్దేశం అది. చెయ్యి అంటే నశించేదండి, అక్షంతలు అంటే నశింపజేయనిది. అసలు నాశనం అనేది లేనిదే అక్షంతలు. ఆ అక్షంతలు అందుకనే అందరూ వేయాలని మీ సువర్ణ హస్తాలతో మీ బంగారు చేతులతో ఆ యొక్క చిరంజీవుడు శిరస్సున మీరు అక్షంతలు వేసే ఉద్దేశం అది. వారికి ఏ విధమైనటువంటి కష్టాలు రాకుండా, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విషయంలో చూసినా ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే చెబుతూ మనందరికీ కూడా ఉత్తర భారతంలో కూడా మన సంస్కృతి శాంతిగా చాలా బాగా గౌరవిస్తారు. అత్రాచలంలో సీతారామ కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళి సీతారామ కళ్యాణాన్ని ఎందుకు చూస్తున్నాం. ఆ కళ్యాణంలో ఉన్నటువంటి పరమాత్మ ఏమిటి, ఆ కళ్యాణానికి మనం ఆలస్యంగా తీసుకుని ఈ రోజులు కూడా జానక్యా కమలాంజల పుటేయా పద్మరాగాయుధా నిస్తారాఘవ మస్తకే విలసత్తుంగ ప్రసూనాయుధా సస్తాశ్యామలకాయుధాంగి కలితాయాయుధా ముక్తాస్తా సోదాభవత్తు శ్రీరామ వైవాహికా. అదిగో చూడండి రంగారావు గారు, సీతారాముల వారి యొక్క వివాహం ఏ విధంగా భద్రాచలంలో శ్రీరామనవమి రోజున చేస్తారు. ఆ పాతిన ఈ రోజున ఈ యొక్క శ్రావణి సాయిరాముల యొక్క కళ్యాణం చూడముచ్చటగా ఆనందంగా చక్కగా ఇంతమంది హితులు సన్నిహితులు బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని చక్కగా చేస్తూ అక్కడ వెళ్ళి కొంతమంది భోజనం చేస్తున్నారు, మనకి వచ్చి కూర్చుంటున్నారు. ఈ చక్కని జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నూతన వధువుని చకా సప్తపదా భవ 7 అడుగులతో నీవు నాకు సఖి వేగుము. ఈ 7 అడుగులు నడవడం వల్ల నీవు నాకు స్నేహితురాలు అవుతావు. ఈ 7 అడుగులు నడవడం చేత నువ్వు నాకు భార్య అయ్యావు. నాకు ఎలాంటి దాని అయ్యావు నువ్వు. కార్యేషు దాసి కరుణేషు మంత్రి పూజ్యేషు మాత రూపే జలశ్రీ సహనా ధరిత్రి శక్తున్యవతి కులధర్మపత్ని. ఏదైనా పని చేసేటప్పుడు భర్తకు సేవలు చేసేటప్పుడు దాసికి వల్ల చేయాలి. ఏమైనా
సలహాలు చెప్పేటప్పుడు మంత్రి గారిలా సలహాలు చెప్పాలి. భోజనం పెట్టేటప్పుడు తల్లిగా కొసరి అడిగి మరీ వడ్డించి పెట్టాలి. భర్త భోజనం చేయకుండా భార్య భోజనం చేయకూడదు. భర్త తిన్న తర్వాతనే తినాలి. ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే కాస్త సహనం చూపించాలి తల్లి. శ్రావణి, ఏదో అనుకుంటున్నావేమో, చిన్న చిన్న విషయాలకి పరాకులు రాకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా చక్కగా మంచిగా మంచి హృదయంతో చిరాకు లేకుండా సహనం కలిగి ఉండాలి. ఇక నీ రూపం అంటే ఎలా ఉండాలి? లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉండాలి. ఇంటికి వచ్చిన చుట్టాల దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి, సన్నిహితుల దగ్గర నుంచి ఆ ఇంటికి వెళ్ళి శ్రావణి అండి ఎంత ముచ్చటగా పలకరిస్తారండి, ఎంత చక్కగా మా అందరి కొసరి పెడతారండి, ఎంత మంచి పలకరింపండి. ఆ తల్లిని చూస్తే మా కడుపు నిండిపోతుందండి. అలాంటి తల్లి కావాలి. అందరూ ఏనోళ్ళ నిన్ను పొగడాలి తల్లి శ్రావణి. సఖాయౌ సప్తపదా బహువౌ, 7 అడుగులు ఇరువురు కూడా నరుల చేత ఏమవుతున్నారు వీళ్ళు? భార్యాభర్తలు అవడమే కాదు, మంచి ఇష్టమైన స్నేహితులు, మంచి చాలా దగ్గరగా అయ్యి ఒకరినొకరు కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ, ఒకరి కష్టాలు మరొకరు చూస్తూ, ఒకరి యొక్క స్నేహితులు మరొకరు కోరుతూ ఎంతో చక్కగా ఉంటారు. సఖ్యంతే సఖ్యాదు సహవాసం. ఎవరైనా స్నేహం చేసేటప్పుడు, సహవాసం చేసేటప్పుడు మనకి ఆ యొక్క విధి విధానాలన్నీ కూడా చూసుకుని సహవాసం చేయాలి. ఈ రోజున ఇంతమంది పెద్దల ఆశీస్సులతో ఈ యొక్క సప్తపదిలో మీరు ఏకమవుతున్నారు. భార్యాభర్తలుగా కలిసి మెలిసి ఉంటారు. అందరికీ ఆదర్శవంతమైన భార్యాభర్తలను చెప్పడానికి వీలుగా ఉంటుంది. నాతో నివసించి నీవు నా సహవాసిగా మనము సఖ్యంతో సమయము సంకల్పం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒకరింట్లో శుభ కార్యక్రమాలకు వెళ్తున్నా, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నా, ఏదైనా సాంస్కృతిక ప్రదర్శనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా భార్యని కూడా తీసుకువెళ్ళాలి. భార్య యొక్క విలువ మనం చెప్పరానిది, అవి కానిది, అది తెలియనిది. చెప్తే మాటలతో చెప్పితే తెలియదు కాదు. అందుచేతనే అక్కడ రాజ్యస్థ పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఎక్కడ స్త్రీ బాధపడుతూ ఉంటుందో అక్కడ దరిద్రం వివేకాండ వచ్చేస్తుంది. అందుకనే నాయనలారా, పురుష బంధువులారా, మీరందరూ కూడా ఎప్పుడైనా సరే భార్యని గాని, తల్లిని గాని, సోదరుని గాని ఎప్పుడూ కూడా మనం వారు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండేటట్టుగా మనం చూడాలి. అది ఈ రోజున మన యొక్క ఈ నూతన వధువుల కార్యక్రమంలో ఇంత చక్కగా చేస్తున్నాము. అదో మా డాక్టర్ గారు, డాక్టర్ గారు ఇద్దరు కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇద్దరు కూడా ఎప్పుడు భార్యాభర్తలు ఎలా ఉండాలంటే చక్కగా ఒకరినొకరు ప్రియంగా భాషించుకోవాలి, చక్కగా మాట్లాడాలి. మాట్లాడుతూ ఉంటే కటువుగాను నిష్ఠూరంగానూ ఉండకూడదు. అలా చక్కగా నవ్వుతూ చక్కని మృదు మధురంగాను తీయైన సంభాషణలతోనూ సహకరించాలి అనేది ఈ రోజున మన ఈ వివాహ వ్యవస్థలో నేర్చుకోవాల్సింది. ఇవన్నీ కూడా మన వివాహాల్లో వస్తాయి. మాంగళ్యందంతునా నేనా మమ జీవన హేతునా కంటే పతనాన్ని సుభగే భౌ జీవ శరదాం శతం. నేను మీ యొక్క కంఠసీమలకు ఈ మంగళసూత్ర ధారణ చేస్తున్నాను. నా జీవన పర్యంతమును శుభభోగాలు అనుభవిస్తూ హాయిగా ఉంటూ నన్ను చక్కగా చూసుకుంటూ నీవు హాయిగా ఆయురారోగ్యంతో ఉండాలి, నిండు నూరేళ్లు నువ్వు వర్తిల్లాలి అంటూ భర్త 3 ముందు ఆంతర్యం. అది ఆహా, ఎంత చక్కని సాంప్రదాయం అండి మనది, ఎంత చక్కని సంస్కృతి అండి మనది. ఎంత చక్కనైనటువంటి పద్ధతిని, ఇంత పవిత్రమైనటువంటి విధానాన్ని మనం మర్చిపోలేము. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇలాంటి శుభ కార్యక్రమాల్లో ఎక్కడో దూరంలో ఉన్న చుట్టాలు కూడా ఇప్పుడే కలుస్తూ ఉంటాం, ఎక్కడో దూరంలో ఉన్న స్నేహితులు కూడా ఇప్పుడే కలుస్తూ ఉంటాం. ఒకరినొకరు అన్యాయంగా, ఎంతో ఆనందంగా, ఎంతో చక్కగా మధురంగా మాట్లాడుతూ చేస్తున్నటువంటి మనం మన యొక్క మనస్సును ఎప్పుడు కూడా
చక్కని కోరాలి, మంచిని కోరాలి, చక్కగా హాయిగా సంతోషంగా ఉండాలి. అదిగో వారందరూ కూడా, వారి ఇష్టమందరూ కూడా ఆ నూతన వధువులతో ఛాయాచిత్రములు తీసుకుంటారు. ఇది ఒక వినోదం. ఈ సమయంలోనే అందరూ కూడా ఇటువంటి వినోదాలకి, ఇటువంటి విషయాలకు కూడా ముందుకు వచ్చి ఉంటారు. అంతేతనే లక్ష్మి, ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిగా ఉంది. కాబట్టి మీ అమ్మాయి అండి చాలా బాగుందండి, లక్ష్మీదేవిగా ఉంది అని అంటూ ఉంటారు. ఎందుకని లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి ఆ ముఖం చూసినా, లక్ష్మి నడక చూసినా, లక్ష్మి కాలి అందరి చక్కని శబ్దం వల్ల ఎంతో మనకి వినసొంపుగా, ఎంతో నైనానందకరంగా, నేత్రానందకరంగా, ఎంతో చాలా సంతోషంగా, ముక్త మనోహరమైనటువంటి రూపం ఆవిడ. అందుకే ఆ నవవధువులు కూడా మన లక్ష్మీదేవి మిమ్మల్ని చల్లగా చూడాలని ఓం లక్ష్మీం దేవ సముద్రరాజుకన్యాం శ్రీరంగదామేశ్వరి దాసీభూత సమస్తదేవనిదాం లోకైక దేవాంగురం శ్రీమంగళాపౌర్ణమింద్రగంగాధరం త్వాం త్రైలోకరుణ్మణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నమసర్వదా రాజోవాదిముఖం కర్తవ్యం కమలాసనం బాలాకోటిమామనేత్రం భజేహం జగదీశ్వరీ త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణ నమోస్తుతే. ఎంత చక్కనైనటువంటి లక్ష్మీదేవి ప్రార్థనతో, ఆ లక్ష్మిని పోయి ఆ లక్ష్మీ ప్రార్థనతో ఆమె ఆశీస్సులను ఆ లక్ష్మీదేవిని మనం ప్రార్థిస్తూ ఇక్కడ మనం ఈ విధమైనటువంటి విధానాన్ని, ఇంటి విధానాల్ని ఎందుకు చెబుతున్నామో, ఆ లక్ష్మీ స్వరూపమైనటువంటి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రావణి, ఆ లక్ష్మీదేవి కలకలలాడాలని ఆ యొక్క సాయిరామ గారిని, ఆ శ్రావణి గారిని ఇరువురిని కూడా చక్కగా చల్లగా హాయిగా సుఖంగా చూడాలి అని చెప్పి మనం ఆ నూతన వధువులకి ఆశీస్సులు ఇస్తూ ఆయురారోగ్యశ్వర్యాలతో దినదిన ప్రవర్తమానమై చక్కని ఆయన నిండు జీవితాన్ని గడపాలి అని మనం అందరూ ఆశీస్సులిచ్చే ఉద్దేశమే ఈ అత్యంతలతో ఆశీస్సులిచ్చే విషయం. ఇదందరం కూడా మనం చక్కగా చేస్తున్నందుకు మీ అందరికీ మా ధన్యవాదాలు. అందరూ కూడా చక్కగా భోజనాలు చేయండి. ఇంకా కొద్ది క్షణాల్లోనే వివాహ కార్యక్రమం ప్రారంభం కానున్నది.
గౌరవనీయ చింతమనేని ప్రభాకర్ రావు గారు వధూవరుల్ని వారి యొక్క అమృత హస్తాలతో ఆశీస్సులు ఇస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మా వధూవరులను ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రావణి, చిరంజీవి సాయిరాములు నూతన వధూవరులు వారి యొక్క జీవనము హాయిగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మీ అమృత హస్తాలతో దీవించవలసిందిగా కోరుతున్నాము. చక్కగా దీవిస్తారు. మంచి హృదయము, మంచి మనసు, మంచి మనస్వి, మంచి యశస్వి, మంచి తపస్వి, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఆశీర్వదిస్తే ఇంకా మంచి నూతన రోజులు జరుగుతుందని వారిని కోరుతున్నాము. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంలో మమేకం ప్రయాణం మన చెరుడబ్బుల పూలు నిట్టూర్పుల నడి మేఘాలు హృదయమే గగనం హృదయమే సంద్రం ఆచే పచ్చదనం మారే ఋతువుల వర్ణం మన మనసుల భావం వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంతాని ఎంతారో పంట ఎన్నో ఏళ్ళ ఈ సృష్టి చంప అనుభవమే దాటింది కొండంత తన అడుగుల్లో అడుగేసి జనగం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎప్పుడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేసే గిట్ట తనముల నాటిన పంట మన తదుపరి మిగలాలంట పదపక చెరపక బతికాలాదిని కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా కన్నెర్రని కన్నీరేవో కొంచెం కరుణిగం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ಅರೆ 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 ಗುಂಡ ಜಾರಿ ಕಲ್ಲಂತಯ್ಯಂದ ನೀ ಸೊಗಸೆ ಕೂಸಿ ಗುಂಡ ಜಾರಿ ಕಲ್ಲಂತಯ್ಯಂದ ಅರೆ కళ్ళలో నమై గమ్చున్నారి కళ్ళలో నమయ్యారి
success. అరే ఓ పిల్ల చాలే వెయ్య మాకే వేయాలే నకటి కలే చాలే మగిలి ఊపకే చాలే విడిపోనే విడిచిపోనే అందకుండా ఉండిపోనే అరే 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 గుండె జారి కళ్ళంటయింది నీ సమస్య చూసి గుండె జారి కళ్ళంటయింది జాజిపూల వర్షాలు ఓ నువ్వు వస్తే చాలే జాజిపూల చెప్పాలి నిన్ను కోరి దూరం అంతా చేరువాయే చెరువంతా అరే 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 గుండె జారి కళ్ళంతయింది ఈ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయింది అరే 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 గుండె జారి Ladies and gentlemen, presenting DJ Code exclusive. This DJ is so funky, man. సెలవనికి
కలవడికి ఇద్దరికి కలవడికి ఇద్దరిని సెలవడిగి ఇద్దరిని కలవమని చావంతి ముద్దాడుతున్నది. లేక పెదవులను పుట్టి గోరి ఒట్టు పెట్టింది. ఎర్ర ఎర్రగా ఉన్న పుప్పైన సిగ్గు తీరిందిలే ఒదిగే మనసేనులై ఒకటై పొంగుంటే ఎదిగే బలపంత ఎదొకటై రమ్మంటే అమ్మాలు పైచుకు వెళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళతో ఆహ్లాదించే మరి ఆనందంతో చూసినది. బంతి చామంతి ముద్దాడుతున్నది ఇద్దరిని సెలవడికి ఇద్దరిని కలవమని చామంతి DJ Fallen. చామంతి DJ Fallen exclusive. DJ Vinod from Nampally. గోవా DJ Vinod from Nampally. DJ Suman from Chickamauga.
DJ Suman from Chikanaga. DJ Suman from Chikanaga. కూరగాయల కోసం నీ అంత
లాంటి నడక చూసి నిలవంగా రూపు చూసి వచ్చిన పిల్లు నీటి కాయల కోసం కాలదీసిన పిల్లు నా పిల్ల కోసం నీ ఎర్రాని గనిగలాగా పిల్పంటే ఊరిస్తూ ఉంటే ఉడుకు ఆగే పిల్లాడిని చూస్తుంటే నీ ఎర్రాని గనిగలాగా పిల్పంటే ఊరిస్తూ ఉంటే ఉడుకు ఆగే పిల్లాడిని చూస్తుంటే గోపిలో మౌని గోదుట్టము గల సింగారి వాలు వాలు చూపులో నవియ్యనుగల సవారి గోపిలో మౌని గోదుట్టము గల సింగారి వాలు వాలు చూపులో నవియ్యనుగల సవారి రింగు రింగు పిల్లదాన రూపాయి దండదాన చూస్తవ పిల్లు నా బాలుడు మీసం చూపిస్తవ పిల్లు నిమ్మకాయల రోజం నా మీసాల రంగు నలుపు నీ నిమ్మకాయ పురుగు తిరిగిన పిల్లు మన కడలో మలుపు నా కనకే పిల్లు నీ చెయ్యే కలుపు ఓ వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి మన్నెలాడి నిన్నే చూసి మర్చిపోయేటట్టు అలా తిప్పగలము ఆకలయ్యేటట్టు ఓ వయ్యారి మన్నెలాడి మర్చిపోయేటట్టు అలా తిప్పగలము ఆకలయ్యేటట్టు గోపిలో మౌని గోగుట్టము గల సింగారి వాలు వాలు చూపులో నడియను గల సవారి గోపిలో మౌని గోగుట్టము గల సింగారి వాలు వాలు చూపులో నడియను గల సవారి గోవాలు గడల పిల్లదాన చిరపూడ పిల్లదాన అమ్మవి పిల్లు నీ చూపుల కోసం కొని తెచ్చా పిల్లు నీ ముగలుని కోసం నీ ముద్దలోని పట్టిలు నాటి నాటి పువ్వు చూసవ పిల్లు మన కంగరాలు మళ్ళేరు ఇస్తవ పిల్లు నీ జామంతి వరహాలు నీ సిగలోన పిల్లాని మల్లె పూలే నన్ను లాగుతుంటే నీ ఆగే వెత్తాడు మూగుతుంటే నీ సిగలోన పిల్లాని మల్లె పూలే నన్ను లాగుతుంటే నీ ఆగే వెత్తాడు మూగుతుంటే గోపిలో మౌని గోగుట్టము గల సింగారి వాలు వాలు చూపులో నడియను గల సవారి గోపిలో మౌని గోగుట్టము గల సింగారి వాలు వాలు చూపులో నడియను గల సవారి పాట రచన సింధూరం రవి